హాయ్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేదాకా ఉంచిన తర్వాతకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను కూడా ఈ కర్రీలో వేసుకోవాలి. కర్రీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాతకి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 వెల్లిపాయలు వేసుకొని ఎల్లిపాయ కారంలా చేసుకొని ఆ ఫ్రైలో వేసుకోవాలి. ఆ తర్వాత కర్రీని ఒక 2 టైమ్స్ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కర్రీ అనేది అడగంటకుండా ఉండటానికి. కర్రీ అనేది మంచిగా మగ్గింది అనుకున్నప్పుడు ఇక లాస్ట్లో కొంచెం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన చల్లుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.